శాంతి. మురళి తారీఖు జూలై 1, 2025. సాకారవాణి సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి జ్ఞాన సారమంతా ఉంది కనుక మీకు చిత్రాల అవసరం కూడా లేదు. మీరు తండ్రిని స్మృతి చేయండి, ఇతరులతో చేయించండి. ప్రశ్న: చివరి సమయంలో పిల్లలైన మీ బుద్ధిలో ఏ జ్ఞానం ఉంటుంది? జవాబు: ఆ సమయంలో మేము ఇక తిరిగి ఇంటికి వెళ్తామని బుద్ధిలో ఉంటుంది. మళ్ళీ అక్కడి నుండి చక్రంలోకి వస్తాం, మెల్లమెల్లగా మెట్లు దిగుతాం, మళ్ళీ తండ్రి ఉన్నతమయ్యే కళ్ళలోకి తీసుకెళ్లేందుకు వస్తారు. మొదట మనం సూర్యవంశంలో ఉండేవారమని, తర్వాత చంద్రవంశంలోకి వస్తామని మీకు తెలుసు. ఇందులో చిత్రాల అవసరం లేదు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: మీ సమయాన్ని సఫలం చేసుకునే గమనం ఉంచాలి. మాయ మీచే తప్పు చేయించరాదు. దీని కొరకు మహాదానులుగా అయి అనేక మందికి మార్గాన్ని తెలిపించడంలో బిజీగా ఉండాలి. రెండవది, మీ శ్రేష్ఠ అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు యజమాని పేరుపై సర్వము సఫలం చేయాలి. ఆత్మిక విశ్వవిద్యాలయాన్ని తెరవాలి. వరదానము: ఉన్నతాతి ఉన్నతమైన తండ్రిని ప్రత్యక్షం చేసే శుభ మరియు శ్రేష్ఠ కర్మధారి భవ. వివరణ: ఎలాగైతే కుడి చేతితో సదా శుభమైన శ్రేష్ఠ కర్మలు చేస్తారో, అలా రైట్ హ్యాండ్ పిల్లలైన మీరు సదా శుభము లేక శ్రేష్ఠ కర్మధారులుగా అవ్వండి. మీరు చేసే ప్రతి కర్మ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రిని ప్రత్యక్షం చేసేదిగా ఉండాలి. ఎందుకంటే కర్మలే సంకల్పము లేక మాటలను ప్రత్యక్ష ప్రమాణం యొక్క రూపంలో స్పష్టం చేసేవిగా ఉంటాయి. కర్మలను అందరూ చూడగలరు, కర్మల ద్వారా అనుభవం చేయగలరు. అందువలన మీ ఆత్మిక దృష్టి ద్వారా కానీ, మీ సంతోషకరమైన ముఖము ఆత్మీయత యొక్క ముఖం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి. ఇది కూడా ఒక కర్మనే. ఆత్మీయత యొక్క అర్థం కనులలో పవిత్రత యొక్క ప్రకాశం మరియు ముఖంపై పవిత్రత యొక్క చిరునవ్వు ఉండాలి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి. ఎలాగైతే ఈ రోజుల్లో సూర్యుని శక్తిని జమ చేసి చాలా కార్యాలు సఫలం చేస్తారో, అలా మీరు సంకల్ప శక్తిని జమ చేసుకుంటే ఇతరుల్లో కూడా బలం నింపగలరు, అనేక కార్యాలు సఫలం చేయగలరు. ఎవరైతే ధైర్యహీనులుగా ఉంటారో వారిని వాచాతో పాటు శ్రేష్ఠ సంకల్పాల సూక్ష్మ శక్తి ద్వారా ధైర్యవంతులుగా చేయడమే వర్తమాన సమయం యొక్క ఆవశ్యకత. అచ్చా. ఓం శాంతి.